మూసి ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మోసాలు చేసి ప్రజల సొమ్మును దండుకున్నారో అదేవిధంగా మళ్ళా మూసి ప్రక్షాళన పేరుతో కాంట్రాక్టర్ల పేరుతో మళ్ళా దండుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న మూసి ప్రక్షాళనను వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మూసి ప్రక్షాళన చేయడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేయడం జరుగుతున్నది. గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంటు నీళ్లు నిధులు నియామకాలతో పేరు తెరపైకి వచ్చి కూడా ప్రభుత్వంలోకి వచ్చి కూడా మంచి సాగునీరుని అందించలేకపోయింది ఉమ్మడి నల్గొండ ప్రజలకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు సాగునీరు అందించే దిశగా మూసి ప్రక్షాళన చేస్తుంటే ఓర్వలేకుండా కక్షపూరితంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న ఈ కేసీఆర్ కేటీఆర్ను నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు. ఖబర్దార్ కేసీఆర్ కేటీఆర్, మీరు ఇదే విధంగా నల్గొండ జిల్లా ప్రజలను వ్యతిరేకిస్తే గనక ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మేము తిరగనీయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి చోట అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇది ప్రజలు హర్షించేదగ్గ ప్రభుత్వము, ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వము. దీన్ని మీరు స్వాగతించాల్సింది పోయి ఇవాళ వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదు. ఇంకా ముందు కూడా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే మీకు బుద్ధి వచ్చే విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పిర్రు. మళ్ళీ ఇంకోసారి కనుక ఇదే విధంగా మీరు అడ్డుకుంటే కంపల్సరిగా మిమ్మల్ని నల్గొండ జిల్లాలో తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో 12 మంది 12 మంది కూడా ప్రతి ఒక్కడు కూడా ఏనాడైనా మూసి ప్రక్షాళన మీద కేసీఆర్ దగ్గర ఒత్తిడి తీసుకురాలి. ఎంతసేపు ఒకడు మాఫియా శాండు, ఇంకోడు పైసల శేఖర్ రెడ్డి, ఇంకొకడేమో పెద్ద కాంట్రాక్టరు, ఈసంటోళ్ళని తీసుకొని వచ్చిర్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ శాసనీయ సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో పార్లమెంట్కి సంబంధించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రజలకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డ. ఇవాళ 12కు 11 జిల్లాలకు 11 నియోజకవర్గాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంది. ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. ఏ రోజైనా ఫ్లోరైడ్ గురించి మాట్లాడిండా? నల్గొండ ప్రజల గురించి మాట్లాడిండా? ఎంతసేపు సూర్యాపేటని చూసుకుంటూ తప్ప ఎవరిని కనీసం అడిగి దీని గురించి మాట్లాడలే. వీళ్ళు ఇవాళ ఈ సన్నాసులు వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. రైతులకు సంఖ్యలేసి తీసుకుపోయినటువంటి వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రజా పాలన అందిస్తుందని తెలియజేస్తున్నాను. మూసి ప్రక్షాళన మీద రాజకీయం చేస్తున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మామ అల్లుడు కొడుకు కలిసి ఇవాళ రాజకీయం చేస్తున్నారు. నల్గొండ జిల్లా రాష్ట్రం మొత్తంలో ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలంటే మొట్టమొదటిగా బాగుపడేది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు. ఎందుకంటే ఆనాడు కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వచ్చి జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని తీసుకొని వచ్చి కూడా ఆ రోజు నల్గొండ జిల్లా మొత్తంగా మూసి ప్రక్షాళన చేసే బాధ్యత నేనన్నాడు. అలాంటిది చేయకుండా కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు దున్నుకున్నటువంటి వీళ్ళు ఇవాళ మూసి ప్రక్షాళన కోసం కాంగ్రెస్ పార్టీ మీద అబాసు పాలు చేయడం సమంజసం కాదు. దయచేసి మూసి ప్రక్షాళన నల్గొండ జిల్లా యొక్క ప్రజల కళ. ఎవ్వరికి అన్యాయం చేయకుండా, ఏ ఒక్క ప్రజలను కూడా అన్యాయం చేయకుండా వీళ్ళు అక్కడిక్కడ చిన్న చిన్న రాజకీయాలు చేస్తారు తప్ప దయచేసి రాబోయే తరాలకు కూడా, రాబోయే జనాలకు కూడా, ఎంతోమందికి కూడా ఇది ఆరోగ్యంగా అయినా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. దయచేసి కేసీఆర్, కేటీఆర్, నువ్వే ఆనాడు అన్నావు FTL ఉన్నాయి, 28,000 కుటుంబాల ఇల్లులు కొడతా అన్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంటే ఇవాళ నువ్వు దానికి అడ్డుకుంటున్నావు. దీనికి రాజకీయం చేస్తే తగిన మూల్యం నువ్వు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుసుకో. ఎవరికి ఏ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికైనా ఆల్టర్నేట్ ఆప్షన్
తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ప్రజలకు పేద ప్రజలకు ప్రజా పాలన అందిస్తాడని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.